పంచుకోవాలని ఇష్టపడతాను. ప్రధానమైనటువంటిది, ప్రాథమికమైనటువంటిది, చాలా మందికి సరిగ్గా అర్థం కానటువంటిది. చాలాసార్లు భక్తి అంటాం చూడండి, భక్తి, ఈయన చాలా భక్తి అంటారు కదా. అసలు ఏంటిది భక్తి అని అంటే? ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉంటారు కదా. భక్తి అంటే బాగా ప్రార్థన చేసుకోవడం అని కొంతమంది, లేకపోతే భక్తి అనేసరికి ఎప్పుడు చూసినా మందిరంలో ఉండడం, లేదా దేవుని పనిలో తిరగడం, బాగా భక్తి పనులు అలాంటి ఎప్పుడు చూసినా ప్రార్థనలకి పోతా ఉంటారు. లేదా సంఘంలో ఏ కార్యం జరిగినా వారు ఫస్ట్ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఉపవాస ప్రార్థనే చేస్తూ ఉంటారు. వారం రోజులు, 21 రోజులు, 40 రోజులు అంటే కొంతమంది అసలు అన్నం తింటూనే తెలియదు, ఓకే ఉపవాస ప్రార్థన చేస్తాను. అంటే ఇదే భక్తి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏంటిది? వాక్యం చదవడం కావచ్చు, ప్రార్థన చేసుకోవడం కావచ్చు, ఆలయంలో ఉండేటువంటి యాక్టివిటీస్లో పనిచేయడం కావచ్చు, బిజీగా ఉండడం కావచ్చు అని. కానీ బైబిల్ అట్లా చెప్తలేదు. అసలు బైబిల్ అట్లా చెప్తలేదు. పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏదైనా కానీ బైబిల్లో చాలా డైరెక్ట్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఉంది. అర్థమవుతుందా? నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏంటిది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మరి ఎందుకు ఆ మాటని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారో నాకు అర్థం కాదు. కానీ ఎందుకో దేవుడు మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఈరోజు ఉదయం జ్ఞాపకం చేసినట్టు ఆ విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అందరూ బైబిల్ ఫాస్ట్గా తీయడం నేర్చుకోవాలి. పుస్తకాల పేర్లు వస్తాయి అందరికీ? అందరికి వచ్చారు? ఒకసారి అడుగుతానే, సండే రోజు వాక్యం చెప్పకుండా పుస్తకాల పేర్లు 127. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించే ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను తాను కాపాడుకుంటే. చాలు. రెండో భాగాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటే పవిత్రమును నిష్కళంకమైన భక్తి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏంటిది అని అంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటాడు. మాలిన్యం అంటే తెలుసా? మురికి అనుకోండి, ఇంకేదైనా. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము మనకి అంటకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడమే నిష్కళంకమును పవిత్రమైన భక్తి. మీరు వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ముఖ్యంగా ఈ ఫంక్షన్ టైంలో వాళ్ళకి ఎక్కడైనా కొంచెం కదా తినేటప్పుడు ముఖ్యంగా ఎక్కడ ఏం మాట్లాడతారు, ఎందుకు మంచిగా అనిపించదు కదా. కొన్ని విషయాలు మనం నిజంగా ఎంత జాగ్రత్త పడతామంటే, నేను అనుకుంటా అదే జాగ్రత్త దైవికమైన విషయాలు పడితే అసలు మనం ఎక్కడో ఉన్నాం. అర్థమవుతుందా? అదే జాగ్రత్త ఆత్మీయ విషయాల పట్ల మనం ఉంటే నిజంగా మనము ఇంకొక రేంజ్లో ఉంటాం. కానీ ఈ లోక సంబంధమైన వారి పట్ల మనకు ఉండే శ్రద్ధ, ఆ జాగ్రత్త మనం ఆత్మీయ విషయాల పట్ల మనం చాలాసార్లు చూపిస్తాం. అర్థమవుతుంది? దేవుడు అంటున్నాడు, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. లోకంలో అంతా ఏముంది? మాలిన్యమే ఉంది కదా. లోకం అంతా చేయదు కదా. లోటస్ని చూసిందా? తామర పువ్వు అంటే లోటస్ కదా. నేను ఒకసారి వరంగల్ పోయి అక్కడ యూనివర్సిటీ నాకు సర్టిఫికేట్ అవసరం ఉంది. అక్కడ అంత మురికి నీరు, కానీ ఒక పువ్వు దగ్గర
దాని మీద ఇంత కూడా ఒక స్పాట్ కూడా లేదు. అసలు ఎంత చక్కగా ఉందనంటే చుట్టూ మొత్తము అంటే గలితే పాకలాడుతుంది అట్లాంటిది, కానీ ఆ పువ్వు మాత్రం చాలా అసలు సూపర్ ఉన్నది. ఫోటో తీసుకోవాలి చూసినప్పుడు అనిపించి నిజంగా అంత చెత్తలో, అంత పాకుల్లో, అంత కంపులో, అందులో కూడా ఆ పువ్వు ఎట్లా ఉంది, స్పాట్లెస్ అని ఇంగ్లీష్ ఇదే వర్డ్ స్పాట్లెస్ అని కదా. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నారంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతుంది. సముద్రం అంతా ఉప్పాక కానీ చేపలు ఒప్పున్నారు కదా. అర్థమవుతుంది. చేప లోపల అందే ఇక్కడ సముద్రం నీళ్ళు అయిపోయింది కదా. దానిలో మనకున్న పెద్ద ఛాలెంజ్, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకు ఉండాలని కోరుకుంటాడు అంటే ఆ విధంగా ఉన్నప్పుడే దేవునికి మహిమ వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడే ఇతరులు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. మనం లోకంతో కలిసిపోయినప్పుడు లోకమాలిన్యం అంటించుకొని మీరు మంచిగా ఉన్నట్టు కుదరదు. మనకి చాలా భారం ఉంటుంది. అనేకులు దేవునిలోనికి రావాలి, అనేకులు రక్షణలోనికి రావాలని ఆశపడతాము, మనం ప్రార్థన చేస్తాం. కానీ మన గురించి మనం ఆలోచన చేస్తాం. అర్థమైంది. ఫస్ట్ ఏం ఆలోచన చేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను. అర్థమవుతుందా? నేను ఇహలోక మాలిన అంటకుండా నన్ను నేను కాపాడుకుంటున్నానా లేదు. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ నిన్ను నువ్వు కాపాడుకుంటే నీ బోధన కూడా కాపాడు, అప్పుడు నువ్వు బోధించే వారిని కూడా కాపాడుకుంటావు. ఫస్ట్ నిన్ను నీవు అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఏంటిది? మలినం అంటే అవకాశాలు చాలా ఉన్నాయి. మలినం అంటే తీసుకొని గుర్తు చేసుకోవడం కాదు, ఈ లోక విధానాలను మనము తగ్గించుకోవడం. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీకు అర్థం కావడానికి పాత నిబంధనలు ఇద్దరు వ్యక్తులను నేను చూపిస్తాను, కొత్త నిబంధనలు ఇద్దరు వ్యక్తులు, వారు ఏ విధంగా ఉన్నారు, మనము ప్రస్తుతము లోకంలో ఉండేటువంటి మలినం ఏంటిది అనేది నేను లాస్ట్లో చెప్తా. ఆ మలినం ఒకవేళ మనకి ఏమైనా అనుకుంటే దాన్ని కడిగేసుకుందాం, అది మరలా అంటకుండా మనం జాగ్రత్త పడతాం. ఓకేనా? ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం, ఒక్క నిమిషం అడగండి. సరే, ముందు ఈ మాట చదవండి. 5వ వచనం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చాలు. నోవా కాలంలో లోకం ఎట్లుందట? ఎట్లా ఉంది? నరుల చెడుతనం గొప్పది. వాళ్ళ చెడుతనము గొప్పదనంటే గ్రేట్ అని వాడినప్పుడు అది మంచి అని కూడా అనుకోకండి, చెడ్డది కూడా గొప్పగా ఉంటుంది. అర్థమవుతుంది? ఆ వర్డ్ అదంతే. అర్థమవుతుంది? వారి యొక్క చెడుతనము గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూస్తాడు. అంటే వారి ఊహ, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి క్రియలు అన్నీ కూడా చెడ్డవి. ఎంత చెడ్డవనంటే దేవుడు నొచ్చుకున్నాడు. దేవుడే నొచ్చుకున్నాడని ఒకసారి ఆలోచించండి. వారు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఆ సమయానికి ప్రపంచం చూడండి. ఒక పట్టణం గురించి మాట్లాడలేదు, భూమి మీద ఉన్న నరులందరి కొరకు మాట్లాడుతుంది. అంటే అన్ని దేశాల గురించి, అన్ని ప్రాంతాల గురించి, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా చెడిపోయింది. ఇప్పుడు 9వ వచనం కదా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అర్థమవుతుందా? చెడుతనము గొప్పది, భయంకరంగా ఉంది. వారి యొక్క ఊహ, తలంపులు అన్నీ చెడ్డగా ఉన్నాయి. అలాంటి లోకంలో నోవాహు ఎట్లా ఉన్నాడో తెలుసా? నీతిపరుడును తన తరములో నింద
రహితుడు అంటే నిందారహితుడు అంటే నింద కూడా వేయడానికి అవకాశం లేనటువంటి నిందారహితుడు నోవాహు దేవునితో కూడా నడిచి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిస్థితులు మాకు అనుకూలంగా లేవని ఏం చేస్తామంటే పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు. పరిస్థితులు అంటే అనుకూలంగా నువ్వు చేసేది కదా. ఇక చూడండి, ఏది కూడా అనుకూలంగా లేదు. నోవా దేవుని కొరకు బ్రతుకుదామంటే ఏది అనుకూలంగా లేదు. దేవుని కొరకు సాక్షిగా ఉందామంటే ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక నువ్వు కాకున్నావా భూమి మీద అన్నట్టుగా భూమి మీదనే మొత్తం ఆలోచన, భూమి మీద మొత్తం. కానీ నోవాహు మాత్రం నీతి పరుడుగా నిందారహితుడుగా దేవుడితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. అర్థమవుతుంది? అంటే దేవుడు నోవాహుని ఆశీర్వదించడానికి, నోవాహుని కాపాడడానికి కారణం ఏంటంటే ఆయన చుట్టూ మలినం ఉంది, ఆయన చుట్టూ చెడు ఉంది, ఆయన చుట్టూ ఆలోచన కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తుల మధ్య ఉంటున్నాడు. కానీ తను తాను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దేవుని ఎడల భక్తి అంటే నిజంగా నువ్వు మనం దేవుడిని ప్రేమిస్తే, నిజంగా దేవుడి పట్ల నిజమైనటువంటి గౌరవం భక్తి ఉంటే ఏం చేస్తుంది తెలుసా? మనము లోకంలో ఉండే ఆ మలినాన్ని మనం అంటుకున్న మనము జాగ్రత్త పడతాం. నోవాహు అలాగూ జీవించింది కాబట్టి ఆ భయంకరమైనటువంటి జల ప్రళయంలో నోవాహు తన కుటుంబము తప్పించింది. హల్లెలూయా. కష్టతరం ఈజీ అని నేను చెప్తాను, కానీ నోవాహు జీవించి మనకు చూపించింది కదా. ఆయన కొన్ని సంవత్సరాలు బ్రతకారు, ఏదో 30 years 40 years బ్రతికి పోలేదు, కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకున్నాడు. ఆ 100 సంవత్సరాలు కూడా దేవుడితో నడిచినాడు, నిందారహితుడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. తన కుటుంబం తన మాట వినేటట్టు కూడా చేస్తున్నాడు. అది మంచిగా అనిపిస్తుంది. ఈరోజు పిల్లల తల్లిదండ్రుల మాట వింటున్నారు, కానీ నోవా మాట విన్నది, భార్య విన్నది, పిల్లలు కూడా క్షేమహాము, గొడవలు కూడా ఎక్కి కదా, గొడవలు కూడా ఎంత మంచి. అంటే మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారు? మన మాట. చాలాసార్లు మనం అంటే ఒక ఆలోచన వస్తుంది, నా మాట మీరు ఎందుకు వింటారంటే నువ్వు చక్కగా కదా. మనము దేవుని వల్ల భయభక్తులు కానీ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమైపోతుంది? మన కుటుంబం కూడా మన మాట మనం చెప్పినట్టు వారు విధేయత చూపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి చెడ్డ తరంలో కూడా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నోవాహు ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా తను తాను కాపాడుతున్నాడు. అది నిజమైనటువంటి భక్తి. రెండవ చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు అనేసరికి అర్థం అయ్యవచ్చు. 1వ అధ్యాయం 6-7 వచనం. 6-7 వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాలు వారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేరు పెట్టారు. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కూడా ఒక తీర్మానం తీసుకుంటున్నారు. ఒక తీర్మానము తీసుకుంటారు. ఏంటి ఆ తీర్మానం అంటే, రాజు భుజించు భోజనమును పానమును చే ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదు. దేని ద్వారా అపవిత్రత? వారు తినే ఆహారం, వారు తాగే ద్రాక్ష రసం. అపవిత్రత అనేది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనసుకి సంబంధించిన కదా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే కాంటెక్స్ట్ ప్రకారంగా కొంచెం లోతుగా మనం దీని గురించి మనం ఆలోచిస్తే, ఆ నెబుకద్నెజర్ కానీ అక్కడ ఉండేటువంటి వీళ్ళందరూ కూడా రాయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, చక్కగా ఉండేటువంటి అవసరం. వీళ్ళకి మామూలు ఫుడ్ పెడుతున్నారు, రాయల్ ఫుడ్ పెడుతున్నారు. అయితే అక్కడ వారికి పెట్టే ప్రతి ఆహారం కూడా
విగ్రహాలకు అర్పించినది అని కొన్ని ఆధారాలు ఉంటాయి. కాబట్టి వారు తినేటువంటి ఆహారం యూదులు తినరు. యూదులో కొన్ని నిష్ట ఉన్నాయి కదా, నిష్టగా ఉంటారు కదా వారు, కొన్ని ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాటితో కూడా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోవచ్చు. అర్థమవుతుంది? ఇలాంటి వాటితో కూడా మనం ఏదైతే ఇలాంటి వాటితో కూడా మనం ఏం చేయదు. మనం చాలాసార్లు వాళ్ళు చేసిందే మనం చేస్తుంది. అర్థమైంది? వాళ్ళు తాగిందే మనం కావాలి, ఏం పర్వాలేదు అన్నాను. నిజంగా చాలా దుఃఖకరమైనటువంటి విషయం. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేయాలి. అవి తింటే మేము అపవిత్రులం అవుతాము, మేము యూదులం, మేము దేవుని బిడ్డలం. అంటే మీరు ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలోక సంబంధమైనటువంటిగా ఏది మనల్ని అపవిత్రపరుస్తుందో, లేకపోతే ఏది మనల్ని దేవునికి దూరం చేస్తుంది, అట్లాంటి వాటికి మనం ఏం చేయాలి, దూరంగానే. దేవునికి అవి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదంటే మనకు కూడా ఇష్టం లేదన్నట్టుగా. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వారు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు, వారు అందరిలాగా ఉండాలని ఇష్టపడతారు. అది ఇప్పుడు మీరు వారు పెట్టింది తినకంటే నేను చెప్తున్నాను. ఒక మాట అంటారు, మీరు లోకస్తులతో ఉండండి కానీ లోకస్తులాగా ఉండకండి. అందుకని నేను మనం లోకస్తులతోనే ఉండాలి కానీ లోకస్తులలాగా ఉండకూడదు. మనం వారితో సహవాసం చేయకపోతే మనం వారి సువార్త ఎట్లా ప్రకటిస్తాం? మనం చాలా వివేకం కలిగి ఏది మనల్ని ప్రత్యేకంగా పరుస్తుంది. ఇక్కడ మెయిన్గా ఆహారమా ద్రాక్షరసం అనేది ఇంపార్టెంట్ కాదు. పాయింట్ ఏంటిదంటే వారు అందరిలాగా ఉండొద్దు అని కోరుకుంటున్నారు. అర్థమవుతుంది? వారు అందరిలాగా ఉండొద్దు, మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఇప్పుడు మిగతా వారు లేరా అంటే మిగతా వారు కూడా ఉన్నారు. వారు కూడా యూదులే కావచ్చు, యూదులే కావచ్చు కదా, యూదులే వారు. కానీ వాళ్ళకి ఆ పట్టింపు లేదు, కానీ వీళ్ళకు. నేను చెప్పేది అర్థమవుతుందా? కేవలం నలుగురిని తీసుకురాలని ఎంపిక చేశారు. యూదా రాజు వీళ్ళు ఫ్యూచర్ పట్టుకుని వచ్చిందా? ఫ్యూచర్ ఎవరు? యూత్ కదా. ఆ యూత్ మొత్తం పట్టుకొని వచ్చేస్తారు. అంటే యంగ్ ఉన్న వారందరినీ కూడా తీసుకొని వచ్చేస్తారు. మరి అక్కడ చాలా మంది యూతులు ఉన్నారు కదా, మరి వాళ్ళకేం ప్రాబ్లం లేదు, మరి వీళ్ళకేం ప్రాబ్లం? వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు. ఈ రోజున నిజంగా చాలా మంది నేను ప్రత్యేకంగా ఉండాలి, నేను లోకస్తులతో కలవకూడదు, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు అనే ఆలోచన చేసేవాళ్ళు చాలా కొద్ది మంది. అప్పుడు కొద్ది మంది ఉన్నారు, ఇప్పుడు కూడా కొద్ది మంది. నిజంగా మీరు ఇట్లా ఉన్నందుకే కావచ్చు నేను అనుకుంటా పరాయి దేశంలో కూడా ఘనులుగా పేరుగాచ్చు. శత్రు దేశంలో కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వారు వెళ్ళిపోయారు. దాని గురించి మనకు తెలుసు. ముగ్గురు నలుగురు రాజుల కాలంలో ఆయన ప్రధానిగా ఉంటారు. ఇక మిగతా శత్రుఘ్న మేషక్ అభిజ్ఞలు కూడా కొన్ని సంస్థానాలు కూడా అధిపతులుగా ఉన్నట్టు మన దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకలా? ఎందుకు దేవుడు ఆకారించిందంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు, వాళ్ళు దేవుని కొరకు ఉండాలనుకుంటారు. రాజీ పడలేదు. ఇక్కడ ఎవరు చూస్తే ఊరుగా దేశం కానీ దేశం అనంతరం మేము దేవుని కొరకు ఉండాలి అని దేవుడు వారిని ఆశీర్వదించారు. కొత్త నిబంధన వ్యక్తులు లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. 25. యెరూషలేమునందు సుమేయునను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకముందు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. ఇక్కడ సుమేయోను అనేటువంటి వ్యక్తి గురించి మనము చూస్తున్నాం. ఎందుకు ఈ వ్యక్తి గురించి చెప్పాలనిపిస్తుందంటే ఆ సమయంలో ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే
సరైనటువంటి బోధలు కదా. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే బయట వీధిలో తిరుగుతాడు. అదే కదా. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆ సమయంలో బయటనే ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. ఆయన పరిచయం చేసుకుంటూ అంతటా కూడా ఆయన తిరుగుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద. కొన్నిసార్లు మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదా, స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అంత వేషధారణ ఉండొచ్చు, మనకు సరైనటువంటి బోధకులు కూడా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలు. అయినా కానీ మనం ఎట్లా ఉండాలి? దేవుని కొరకు కనిపెట్టుకునే వారుగా. నిజంగా ఆ 400 సంవత్సరాలు ఏదైతే సైలెంట్ పీరియడ్, డార్క్ పీరియడ్ మనం అంటామో, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉండేటువంటి ఆ టైం గ్యాప్, ఆ సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడారు, ఎవరిని దర్శించారు, ఎవరికి తన ప్రత్యక్షత ఇవ్వాలి. అలాంటి సమయంలో దేవుడి కొరకు బ్రతకడం చాలా కష్టం. మనకు ప్రతిసారి దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తా ఉంటే, ఏదో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, లేకపోతే దేవుడి సన్నిధిని మనం అనుభవిస్తుంటే మనకు కొంచెం హుషారుగా ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడుతుంది, దేవుడు నన్ను బలపరుస్తుంది. కానీ 400 సంవత్సరాలు అలాంటిది ఏది లేదు, అలాంటి ఎంకరేజ్మెంట్ ఏది లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా సుమేయోను అనేటువంటి వ్యక్తి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాం. మనం ఉంటామా? మనం ప్రతిదినము ఏదో ఒకటి ఏమంటే బూస్టర్ మనకి కావాలి, లేకపోతే మనము చదవబడిపోతాం. వాక్యం ఎదుగుదల ఉంటుంది, దేవుని ఎదుగుదల ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, ఏది ఎవరు లేరు కదా, అడిగేవారు ఎవరు లేరు కదా అన్నట్టు. కానీ సుమేయోను అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని భయభక్తులు కలిగి ఉండడం మనము గమనిస్తున్నాం. అంతేకాకుండా మరొక వ్యక్తిని నూతన నిబంధనలు మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈయన ఎవరు అని మనం ఆలోచిస్తే కొర్నేలి, ఈయన ఒక అన్యుడు. ఈయన చుట్టూ పరిస్థితులు మనం ఆలోచిస్తే ఏవి కూడా అన్యులకు ఎట్లా ఉంటుంది పరిస్థితి? అన్యుడు అనేది ఒకటైతే ఈయన శతాధిపతి, ఈయనకు అధికారం ఉంది, ఈయన ఎట్లా అంటే అట్లా జీవించు. కానీ ఆయన ఎలా జీవిస్తున్నాడు? మంచి మాటలు ఆయన గురించి. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. అంటే తనని ఎవరు కూడా పాయింట్ చేయకుండా, ఆయన అన్యుడు అయినప్పటికీ కూడా ఆయన ఎట్లా జీవిస్తున్నాడు? ఆయనకు తెలిసినటువంటి దేవుడు, ఆయన ఎవరో మనకి తెలియదు, ఆయనకు తెలిసినటువంటి దేవుని వల్ల భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆయన జీవిస్తాడు. ఆయనకు వాక్యం లేదు, చెప్పేవారు లేదు కదా, అడిగేవారు లేదు. ఎందుకంటే ఆయన ఒక అధికారి, శతాధిపతి అనేది సెంచురీ సహస్రాధిపతి 100 మంది మీద ఆయన అధికారి. అలాంటి వ్యక్తికి భయభక్తులు కానీ ఉండడం అవసరమా అని కొన్నిసార్లు అనిపిస్తారు. అవసరం. ఈయన అలాగే జీవించి, ఆయన అలా జీవించడమే కాదు, తన ఇంట్లో ఉన్న వారందరినీ కూడా అలాగే బ్రతికేటట్టు చేసినాడు. దాని ఫలితం ఏంటిదనంటే దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించి వారికి రక్షణ దేవుడు. కొన్నిసార్లు మనకి పూర్తి ప్రత్యక్షత లేకపోయినప్పటికీ కూడా మనం దేవుని కొరకు జీవించాలి, దేవుని సంతోషపరిచేటువంటి పనులు చేయాలి, ఆ విధంగా జీవించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తుంది? మన పట్ల తన కృపని. అదే ఇక్కడ జరిగినట్టుగా మనము. కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో మనకి సరైనటువంటి నడిపింపు ఉండకపోవచ్చు, మనకి చెప్పేవారు ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అన్ని కూడా మనకి అనుకూలంగా ఉండకపోయినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనము కాపాడు.
ఎవరు కూడా మనం ఫైండ్ అవుట్ చేయకుండా మనం ఉండాల్సినటువంటి అవసరత. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో నుండి మన పరిస్థితి గురించి మనం ఆలోచన చేస్తాం. బైబిల్లో ఉన్నది బాగానే ఉంది, సంతోషం. మరి మనల్ని అనుకుంటున్నటువంటి మలినం ఏంటి? ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వే ఆఫ్ లైఫ్, ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని మనం అనుసరించాం. ఈ లోకస్తులు దేని యందు ఆనందిస్తున్నారో దాని యందు మనం ఆనందించాం. అర్థమైంది? ఈ లోక సంబంధమైన సంగీతం కావచ్చు, సినిమాలు కావచ్చు, పనికిరాని చెత్త ఏదైనా కావచ్చు, వాటి యందు మనము ఆనందించడానికి వీలు లేదు. వారి జీవిత విధానాన్ని మనం అనుసరించాం. ఈ రోజుల్లో చాలా మంది ట్రెండ్ అంటున్నారు. అర్థమైంది? ఏం ట్రెండ్ అంటే ఈ లోకాధికారి ఎవరు? నువ్వు ట్రెండ్ ఫాలో అవుతున్నావు, ఎవరిని ఫాలో అవుతున్నావు? సాతాన్ని ఫాలో జాయి కదా. ఆ చినిగిపోయిన బట్టలు మీకు తెలుసు కదా అని చెత్త చెద అట్లాంటి మనం దేవుని బిడ్డలం అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మన జీవిత విధానం ఎట్లుండాలి? ప్రత్యేకంగానే వాళ్ళని మనం ఫాలో అవ్వడం కాదు, మనని వాళ్ళు ఫాలో కాదు. ఎందుకంటే మనం ఫాలో అవుతుంది ఎవరిని? దేవుని వాక్యం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాం. లోక విధానంలో చేయడానికి సంఘం ఎంతో ఆత్మత కలుగుతుంది. ఒకలాంటి ఏమంటారు, తహతహలు ఆడుతుంటారు. వాళ్ళకి చేయాలి, వాళ్ళలాగా మ్యూజిక్ ఉండాలి, వాళ్ళలాగా పొగ పెట్టాలి. ఎందుకు అనిపించుకోవాలి? దేవుడు చెప్పిందా? దేవుడు అని చెప్పలేదు. ఆధ్యాత్మిక జీవితానికి కూడా లోక విధానంలో జీవించే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు చాలా బాధకరం. వాళ్ళని ఆకర్షించడానికంటే వీరట చేస్తారు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా? వే ఆఫ్ లైఫ్ జాగ్రత్త. వాళ్ళలాగా మన జీవిత విధానం ఉంది అని అంటే ఆ మరిగా మనకి అనుకుంటున్నారు అర్థం. రెండోది వర్డ్స్, వారు మాట్లాడే విధానం. లోక విధానంలోనే నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నీ పలుకు కూడా లోక విధానంలోనే ఉంది అని అంటే ఆ మరిగా ఇంకా చాలాసార్లు సినిమాలు కూడా బాగుంటాయి కదా. భయ్యా చిచ్చా ఏదైనా అంటే నాకు అర్థం కాదు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? విన్నారా? అవి మనకు సూట్ కావు. అట్లాంటి మనము ఎవరో ఏదో చెప్పింది, ఎవరో ఏదో చేసింది, దాన్ని మనం ఎందుకు ఫాలో అవుతాం? అర్థమవుతుందా? మనం మాట్లాడే విధానం, మన పలుకు అర్థమవుతుంది, దేవుడిని సూచించేది కాదు. యేసుతో మాట్లాడుతుంటే అలా వినుకుంటున్నారు సామాన్య జనులు. సరే, తన మాటలు ఎట్లా ఉంది? మన మాట ధోరణి ఎట్లా ఉంది? లోకస్తులాగానే మనం మాట్లాడుతున్నాం. ఆలోచన ఒకవేళ మనం కూడా అదే పోతున్నాం అనంటే ఆ మరిన మనం కూడా వారు చేసేటువంటి పనులు, వారు చేసేటువంటి వారిలాగా మనము చేయాలి. ఎవరేమంటున్నా మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనము. వాళ్ళు టైం చేస్తున్నారు, మనం చేయాలి. వాళ్ళు ఎగురుతున్నారు, మనం కూడా. నువ్వు దేవుని బిడ్డ అనే విషయాన్ని కూడా మర్చిపోతే ఎట్లా? నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యం అంతగా చెప్తున్నా కానీ దేవుని విధానాన్ని మరచి, అందుకని రోమపత్రికలో ఈ లోక మర్యాదను అనుసరింపకాలన్నమాట. ఈ లోక మర్యాదను, ఈ లోక మర్యాద అంటే ఈ లోక విధానాన్ని మనము అనుసరించు. దేవుని వాక్యము దానికి అంగీకారం తెలుపు. నువ్వు ఎంత దేవుని పట్ల నీకు ఎంత గౌరవం ఉంది, ఎంత భయం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దేవుని కొరకు నిలబడప్పుడే కదా. మనం ఈరోజు శత్రుఘ్న మెషిక్ ఎందుకు దాన్ని ఎందుకు పెంచుకుంటున్నాం? అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల వల్ల దేవుని కొరకు నిలబడతాం. మనం ఏం చేస్తున్నాం? ప్రవాహంలో పెట్టుకొని పో. అందరూ చేస్తూ నేను చేస్తే తప్ప, అందరూ వేసుకుంటూ నేను వేసుకుంటే తప్ప,
అందరూ అంటూ నేనంటే తప్పు ఒప్పు అనేది కాదు కదా. దేవుడు వద్దంటుంది కాబట్టి వద్దంటుంది. అర్థమవుతుంది. మనము దేవుని బిడ్డలమని లోకానికి తెలిసినప్పుడే దేవుడు ఎవరో తెలుస్తుంది. మెడలో సిలువ వేస్తే తప్ప క్రిస్టియన్ అని తెలుస్తుంది తెలియవచ్చు. అంటే మన ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది? ఏం తెలియదు. క్రిస్టియన్ అంటే అప్పటి వరకు నేను ఏమనుకున్నాడు? అంటే నీ మాట ధోరణి, నీ జీవిత విధానం అంతా అట్లనే పాడేది. నువ్వు చెప్తే సిగ్గుపడాల్సి నీ ప్రత్యేకత కనబడతా. నువ్వు దేవుని బిడ్డవు అనేది నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ జీవిత విధానంలో కనబడాలా? అసలు దేవుడిని ఏర్పాటు చేస్తుంది తను తాను లోకాన్ని చూపించుకోవడానికి కదా. నువ్వు దేవుని బిడ్డవని లోకానికి తెలియాలని, నీలో ఉన్న దేవుడు ఎవరో వాళ్ళు అప్పుడే తెలుసుకుంటారు. నీలో అని కనబడకపోతే వారు ఎప్పటికీ దేవుని తెలుసుకోలేరు. ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడం అనేటువంటిది ఒక గొప్ప సవాలుతో కూడినటువంటి విషయం. దాని లైట్గా తీసుకోవాలి. మనం ఎప్పుడు అట్లా జీవిస్తామో అప్పుడే ప్రజలు ప్రభు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ప్రతి చిన్న దాంట్లో నేను చెప్తున్నా కదా, ప్రతి చిన్న దాంట్లో నా గోల్ ఏంటిది? ప్రతి కాపరి గోల్ ఏముంటుందంటే సంఘాన్ని సంపూర్ణతలోకి నడిపించాలి. ఏ చిన్న కళంకము మరత కూడా ఉండొద్దు అనేది ఆశ. అందుకనే ప్రతి చిన్నది కూడా నేను చెక్ చేస్తాను. మీ డీపీలు, మీ స్టేటస్ జాగ్రత్త. దేవుని సూచిస్తున్నాయా? పెడితే అవే పెట్టండి, ఇంకా వేరే పెట్టకండి. రింగ్ టోన్లు, హలో టీమ్స్ ఏమో ఉంటాయి కదా. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారనేది అన్నింటిలో కనపడాలి. ప్రతి చిన్న దాంట్లో కనపడాలి. అప్పుడే నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు. నేను కొన్ని అట్లా చేస్తాను, కొన్ని ఇట్లా చేస్తాను. సండే రోజు ఒకలాగా ఉంటా, మండే టు సాటర్డే ఇంకోలాగా ఉంటే నువ్వు దేవునికి అవసరం లేదు. అసలు నువ్వు చేస్తుంది భక్తి కూడా కాదు. దయచేసి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం దేవుడి కొరకు జీవించాం. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాం. అది మన కొరకు చనిపోయి మనం ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు బ్రతకడం అనంటే ఇహలోక మాలిన్యం అంటకుండా మనం ప్రత్యేకపరచుకోవాలి. ప్రతి విషయంలో కూడా దేవుడిని చూపించే ప్రయత్నం చేయాలి. నేను గ్రేట్, నేను స్పెషల్ అని కాదు ఇక్కడ మన పాయింట్. దేవుడిని చూడాలి. మన మాట, మన జీవిత విధానం. నేను ఒకటే చెప్తున్నాను, మీరు బైబుల్ని అనుసరిస్తే ఎవరిని అనుసరించారు ఇక్కడ? అదే మీరు బైబుల్ని ఫాలో అయితే ఎవరిని ఫాలో అవ్వాలి? ఏ ట్రెండ్ని ఫాలో అవ్వాలి? మనకి ఇదే. కాబట్టి పవిత్రమైన నిష్కళంకమైన భక్తి మనం చేయాలి. అదేంటిది? ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త. లోక విధానం, లోకపు మాటలు, అడవులు, ఈ మాటలు సరదా వారు చేసే పనులు మనకు చేయడానికి. అలనాడు వారు నోవా జీవించిన చిన్న విషయం కదా. అక్కడి క్లిష్టతరమైన పరిస్థితుల్లో శత్రుఘ్న అభివృద్ధిలో జీవించిన చిన్న విషయం. సరైనటువంటి నడిపింపు లేకపోయిన సమయం, అసలు బోధనే లేనటువంటి కొన్నేళ్ళు ఉన్నాడు. అసలు ఎంత గొప్ప విషయం. యేసు ప్రభు ఆ కొన్నేళ్ళు భక్తిని చూసి ఆయన ప్రత్యక్షానికి రక్షణ ఇచ్చిన ఒకసారి ఆలోచన లేదు. అసలు ఎంత వండర్ఫుల్ ఆయన. ఆయనకి ఏం లేదు అసలు, పాపం ఏం తెలియదు. ఈరోజు మనకు ఇంత మంచి వాక్యం, ఇంత మంచి సంఘం, సహవాసం కదా, ఎంతో సమయాన్ని దేవుడు ఇస్తున్నాను. మన బ్రతుకులు ఎట్లా ఉంది? దేవుని మహిమపరిచే జీవితమే నిజంగా. దాన్ని గుర్తుపెట్టు. మన జీవితం ద్వారా దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుంటాం అందరం ఒక నిమిషం.